నమస్కారం హలో వెల్కమ్. అవుట్డోర్ అంటే నమస్కారం 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 రండమ్మా. రాజారాం గారు నమస్కారం సార్. ప్రియా మన ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారు ఏమండి? బాదేవి ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళేర్రా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకి మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళు చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోతుంది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేదు. ఛీ. నమస్కారం. నమస్కారం అండి. నువ్వా? ఇక్కడే ఉన్నారు. తమ్ముడు కోసం చూస్తాను బాబాయ్. ఇంతవరకు రాలేదు. టైం కూడా అవుతుంది. టైం అయిపోతుందని టైటానిక్ మునిగిపోయినట్టు ఓ టెన్షన్ పడిపోతావేంటి? వాళ్ళు లేకుండా తాళి కట్టడానికి వాళ్ళు కావాలి కానీ తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇద్దరు చాలు. రండి రండి కరెక్టే. రండి. అంటే పార్టీ ఇచ్చే మీరు తాకుండా మీరు తాగాలా? ఏరా ముష్టోళ్ళకి అన్నదానం చేసినట్టు మీరు మాకు మందు దానం చేస్తారా? ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. అవతల ఫంక్షన్ ఉందిరా. ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పేకల దాకా తాగమన్నావా? చీజ్ చెప్పి ఒక్క గ్లాస్ పుచ్చుకోండిరా ప్లీజ్. కాదురా, ఒక్క స్మాల్ మా కోసం, మన స్నేహం కోసం తీసుకోండిరా. లేదంటే అన్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం. పదండ్రా పదండ్రా. రే ఆగండ్రా. రే రవి, ఒక్క స్మాల్ తీసుకుందాంరా. కానీ మందు తాగమని అన్నయ్య మాట ఇచ్చాం కదరా. తీసుకోవద్దురా, ఎక్క ముందు తీసుకోవద్దు. ఇదే లాస్ట్ టైం. ప్లీజ్ తీసుకోండిరా. ప్లీజ్ రా, ఒక్క పెగ్గు తీసుకోండిరా. మళ్ళీ మనం ఇలా కలుస్తామో లేదో. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ పెళ్ళాలు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు లేదో. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్. పెళ్ళికి నీ బండి మీద ఎవరైనా? అలాగే బాబు, వస్తాను. ఏంటైతే బాబాయ్ లేట్ గా వచ్చి క్షమించు బాబాయ్. ఈ అవతారాలు తగలంటారేంట్రా? తాంబూలాలు ఇంకా పుచ్చుకోలేదా? అంటే మా వదిన గారి దగ్గర ఉన్నాయన్నమాట. హలో వదిన గారండి. మై డియర్ రెస్పెక్టెడ్ వదిన. వదిన మా తాంబూలాలు మాకు ఇచ్చేస్తే ఎస్ నవ్వులేస్తాం. వస్తాను బాబాయ్. వీణేనని జెమ్స్? అది కాదమ్మా. దయచేసి మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏమన్నా వీళ్ళని లక్ష్మణులు అన్నావా? రాముడికి ఇలాంటి తమ్ముళ్ళుంటే ఆ రావణాసురుడి కంటే ముందు తన తమ్ముళ్ళని చెప్పేవాడు. ఆడాళ్ళు కడుపులు చేసే మగాళ్ళని నమ్ముతారు, కన్విన్స్ చేసే మగాళ్ళని నమ్మరా? నిజమే మరి. కడుపులు చేసిన మగాళ్ళని కాళ్ళు పట్టుకుని కన్విన్స్ చేస్తే కనీసం గుడ్డ కరిగి మనసు మార్చుకుంటారు. కానీ ఆ దేవుడే దిగి వచ్చినా నీ తాగుపోతు తమ్ముళ్ళు మాత్రం మార్చలేడు. అమ్మదేవి అంత మాట అనుకోక. ఏదో పిల్లలు తొందరపడి చాలా ఆపండి. పెళ్లి పెటాకులు లేని పెద్ద మనిషి నువ్వు, ఆర్థిక లేని ఇల్లు మీది, పెళ్లి పేరటానికి విలువ తెలియని బ్రతుకులు మీది. అసలు నిశ్చితార్థానికి అర్థం తెలుసా మీకు? సగం పెళ్లి అయిపోయినట్టే. దీనికే ఇలా వచ్చిన తాగుబోతులు రేపు పెళ్ళయ్యాక నా చెల్లెల బ్రతుకులు ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమండి, నేను వీళ్ళను అక్కలా పెంచలేదు, అమ్మలా పెంచాను. వాళ్ళకేదైనా కష్టం వస్తే కన్నుళ్ళు వచ్చేది నాకండి. అలాంటిది వీళ్ళకిచ్చి నా చెల్లెలు ఎలా పెళ్లి చేయగలను? అంతెందుకండి, మీకే కూతుళ్ళుంటే ఈ పరిస్థితుల్లో పర్వాలేదులని పెళ్లి చేస్తారా? చెప్పండి. ఎప్పుడో ఒకసారి తాగడం తప్పేమిటి? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అది ఫ్యాషన్, కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు చెప్పండి, నిశ్చితార్థానికి తప్పదాగి రావడం ఫ్యాషనా? అందరి ముందు ఒళ్ళుపై తెలియకుండా పడిపోవడం కల్చరా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే వాళ్ళకి కొంచెం విషయం ఇచ్చి చెప్పేడు నయం. కనీసం చచ్చేలా సుఖపడతారు వాళ్ళు. అమ్మ, అక్క, ఆలి ఏ ఆడదిక్కు లేని అలాగా మనుషులు మీరు. వీళ్ళలో ఏ ఒక్కరున్నా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. వెళ్ళు, వెళ్ళి మనుషులా ఎలాగో బ్రతకలేని నీ తమ్ముళ్ళని కనీసం మాట మీదైనా బ్రతికేలా చూసుకో.
తాగొచ్చి 10 మందిలో నా పరువు తీస్తారా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు మీరు బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం నా వదిలిపెట్టావు. అది కాదు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కడే ఒకటి అడిగాను, తాగనని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నాడు నా మీదే ఒట్టేసి తాగనని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఏంటో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి పొండి. అలా పిలిచే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైనా పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యులు అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపించారు. ఆగండ్రా, ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే రాజా, ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెంటేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంత కాలం వాళ్ళు పనికి మనోళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెంటేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. ఏరా, నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదూ. అది కదరా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్ళకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్. వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లోంచి రక్తం కారేది. అలాంటిది వాళ్ళని రక్తం కారేలా కొట్టానంటే నా మీద పంతంతో వాళ్ళు బాగుపడతారని, నా మీద కోపంతో నాకంటే గొప్ప వాళ్ళు అవుతారని. బాబాయ్, ఏమైనా ఇది వాళ్ళ మంచిగా జరిగింది. వాళ్ళు శరీరాన్ని గుడ్డం చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. వయసులో పెద్దోళ్ళైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా చిన్న ఎదవనరా నేను. నన్ను క్షమించరా. గొడ్డును బాధినాడు బాధ ఇలా బయటకి ఎంటేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇంతకాలం ఎంతో ప్రేమించిన వాడు. ప్రేమ నిజంగానే ప్రేమ ఉన్నాడైతే ఇలా కొట్టి బయటికి గెంటాడు. తమ్ముళ్ళు తను బాగా చూసుకుంటున్నారని అందరూ అనుకోవడం కోసం అలా నటించాడు. అన్నయ్య కూడా సర్లే, ఇప్పుడు మనమే చేయాలో ఆలోచిద్దాం. ఏముంది, మనం తలుచుకుంటే మన చదువులు తగ్గ మంచి ఉద్యోగం వచ్చింది, దర్జాగా బతకచ్చు. అవును, కరెక్ట్ రా. లతా గీతను కూడా మనతో పాటు తీసుకెళ్లిపోయి సెపరేట్ గా హ్యాపీగా ఉన్నాం. మనం గొప్పలం అయిన తర్వాత మనం ఏంటో అన్నయ్యకి చూపిద్దాం. పద పద. చెప్పేది దండం పెడతావు, చెప్పేది విను. మీరు వచ్చినట్టు మా అక్కకి తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోదామని వచ్చాం, కానీ ఒంటరిగా కాదు, మీతో కలిసి. ఏంటి మీరు అనేది? మా అక్కకి తెలిస్తే? ఇంకా అన్నయ్య అక్క అనుకుంటే మన ప్రేమకు అర్థమే లేదు. మమ్మల్ని నిజంగానే ప్రేమించిన వాళ్ళైతే మాతో రండి ప్లీజ్. మేము ఇలా ఉన్న పళంగా వస్తే మనం ఎలా బతకగలం? ఎలా బ్రతకడం అనేది కాదు, ఎలా బయట పడాలో ఆలోచించండి. కమాన్. అది కాదు, దానికి నేను ఏం చెప్పేది మాట్లాడుతున్నా? వినండి, మాట్లాడండి. చెప్పేది వినండి, రండి. గోపి. మీరు మీ ఇష్ట ప్రకారం బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షట్ అప్. మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారేంటి ఇన్స్పెక్టర్? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి.
అర్ధరాత్రి పూట ఆడపిల్లలు లేపుకుపోవాలని చూసే మీలాంటి రాస్కెల్స్ ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మేడం, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓ ఏడాది పాటు బయటికి రాకుండా చూస్తాను వెళ్ళని. సార్ షటప్. సార్ పంపులు ములుగుతున్నాయి సార్. ఏం వరద వచ్చిందా? కాదు సార్, వీళ్ళిద్దరూ ఆ లారీ ఓనర్ రాజారాం గారి బ్రదర్స్. వాట్? ఆయన చాలా మర్యాదస్తురయ్యా. ఐ నో హిమ్ వెరీ వెల్. అందుకే సార్ ఒకసారి ఈ విషయం ఆయనకి చెప్పి అరెస్ట్ చేస్తే బెటర్. అయితే ఫోన్ చేసి ఇవ్వు. ఓకే సార్. హలో, రాజారావుని మాట్లాడుతున్నాను. ఇదిగో సార్. హలో, రాజారాం గారా? నమస్తే, నేను సిఐ రాజుని మాట్లాడుతున్నానండి. దేవి అనే ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ని లేపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు మీ బ్రదర్స్ అని తెలిసింది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ నా బ్రదర్సే కావచ్చు, కానీ నన్ను చూసి వాళ్ళ తప్పులు క్షమించకూడదు. అలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ వెలికి పడాలి. మీ బ్రదర్స్ అని క్షమించండి. అలాగే సార్. ఏమన్నారు సార్? ఆయన ముఖం చూసి వీళ్ళని వదలొద్దన్నారు. కేసు పెట్టి లోపల తోయమన్నారు. సొంత అన్నయ్య వీళ్ళ గురించి ఇలా అన్నాడంటే వీళ్ళెంత లోఫర్స్ అర్థమవుతుంది. హలో హలో, నా తమ్ముడు చేసిన తప్పే కాదన్ను, కానీ దాని కారణంగా వాళ్ళని జైలుకు పంపితే నేరస్తుడే మచ్చతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంటే ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. ఏమైంది మేడం? నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. లోకంలో ఇలాంటి ఎక్కడ ఉంటాడరా? తమ్ముడు అని కూడా చూడకుండా మనల్ని జైల్లో పెట్టేసిమంటాడరా? రేయ్, మనం బాగా కష్టపడి డబ్బు సంపాదించి ఆయనకి మన లెవెల్ ఏంటో చూపిద్దాం. ఆయన జగతలో ఉంచు. నా కడుపులో టైప్ నొప్పి స్టార్ట్ అయిందిరా. నీకు ఇప్పుడు వచ్చిందా? నాకు ఒక గంట క్రితం వచ్చి అలా సెటిల్ అయింది. విచిత్రంగా లోపల ఏదో పీకుతున్నట్టుందిరా. అదేంట్రా, ఇద్దరికి ఒకేసారి ఒకేలాంటి నొప్పి రావటం ఏంటి? బ్రదర్సం కదరా. ఆకలి వల్లే నొప్పి డెవలప్ అయిందని నా డౌట్ రా. అవునరా, ఫుడ్ తిని 2 రోజులు అయింది కదా, అందుకని నొప్పి అయి ఉంటదిరా. వాళ్ళు శరీరాన్ని గుడి చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది.